అందరికీ హాయ్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ జాబ్ లాట్స్. ఇక్కడ చూసినట్టయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2025లో నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగినది. రైల్వే ఆర్ఆర్బీ డి లెవెల్ 1 గ్రూప్ రిక్రూట్మెంట్ పోస్టులు అనేది భారతీయ రైల్వే వివిధ విభాగాల్లో పాయింట్స్మెన్, అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ లోకోషెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మరియు అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ పోస్టులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనం ఒకసారి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ డిసెంబర్ 23న ఒక వార్తాపత్రిక ద్వారా ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇది 3 దశలుగా మనకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం వాటి వివరాలు ఎలా అయిందని. చూసినట్టయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క పరీక్షలు ఉద్యోగాలు చూసినట్టయితే ఇక్కడ పాయింట్స్మెన్, అసిస్టెంట్ అండ్ ట్రాక్ మెయింటైనర్ అండ్ అసిస్టెంట్ లోకోషెడ్ ఆపరేషన్స్ మరియు అసిస్టెంట్ టీఎల్ మరియు ఏసీ అనేది వివిధ విభాగాల్లో ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరిగినది. అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ముఖ్యమైన తేదీలు చూసినట్టయితే ఇక్కడ మనకి జనవరి 23 నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మొదలవుతుంది. అలాగే ఇది ఫిబ్రవరి 22 వరకు, అంటే ఫిబ్రవరి 22 అర్ధరాత్రి అంటే ఫిబ్రవరి 23 వరకు లోపల మనకి ఒక నెల పాటు ఈ నోటిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఖాళీలు చూసినట్టయితే దాదాపుగా ట్రాఫిక్లో 5,000, ఇంజనీరింగ్ 700, అలా అంటే అసిస్టెంట్ వంతెన, ట్రాక్మెన్షిప్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ వే, అలాగే అసిస్టెంట్ మెకానికల్, అసిస్టెంట్ ఎలక్ట్రానికల్, అసిస్టెంట్ ఎస్టీ అండ్ లోకోషెడ్ మెకానికల్ అండ్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రానికల్, అలాగే అసిస్టెంట్ లోకోషెడ్ మెకానికల్, అసిస్టెంట్ లోకోషెడ్ దాదాపుగా 32,438 పోస్టులు అనేది భర్తీ కోరడం జరిగినది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎగ్జామ్ ఫీజు చూసినట్టయితే ఒకసారి మనకి రుసుము అనేది ₹500 ఫస్ట్ మొదటి దశ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి ₹500 ఇక్కడ ఛార్జీ మినహాయించి చెల్లించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు అండ్ లింగ మార్పిడి మైనారిటీ వాళ్ళని చూసినట్టయితే ఇక్కడ 250గా దీన్ని పరిగణించడం అనేది జరిగినది. ఓకే, ఆర్ఆర్బీ యొక్క విద్యా అర్హతలు చూసినట్టయితే ఎన్సీఈటీ అండ్ ఎస్సీవీటీ ద్వారా గుర్తింపు పొందిన సంస్థల నుంచి హై స్కూల్ ద్వారా మనం పూర్తి చేసిన లేదా ఎన్సీవీటీ అందించిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ద్వారా అభ్యర్థులు ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ పరీక్ష ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు. అలాగే ఇక్కడ వయోపరిమితి కూడా ఇవ్వడం జరిగినది. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల గల అభ్యర్థులు గ్రూప్ డి యొక్క పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఇక్కడ పరిగణించడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రూప్ డి పరీక్షకి మనం ఎంపిక విధానాన్ని చూసినట్టయితే ఒకసారి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అండ్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యొక్క మూడు దశలుగా ఎంపిక చేయడం మనకి ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్కి మనం ఒకసారి ఇక్కడ సబ్జెక్ట్ చూసినట్టయితే జనరల్ సైన్స్ నుంచి 25 మార్కులు అండ్ గణితం నుంచి 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 20 మార్కులు అండ్ జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్కులు, మొత్తం 100 మార్కుల ఎగ్జామ్. మనకి సమయం అనేది 90 గంటలు ఇవ్వడం అనేది జరిగినది. ఓకే, ఆర్ఆర్బీ యొక్క జీతం చూసినట్టయితే ఇక్కడ గ్రూప్ డి రిక్రూట్మెంట్ ఎంపికైన అభ్యర్థులు ప్రాథమిక వేతనం రూ. 18,000 అండ్ ప్రాథమిక వేతనం పాటు మనకి కొన్ని అలవెన్స్లు అని ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి. డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ అండ్ డైలీ అలవెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్లు, నైట్ డ్యూటీ అలవెన్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీ, ఓవర్ టైమ్ అలవెన్స్ మొదలైన జీతాలు ఇక్కడ కలుపుకొని మొత్తం ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డి జీతం 22,500 నుంచి 25,380 అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2024 గణాంకాల లెక్కల ప్రకారం మరి 2025కి మనం పెంచే అవకాశం కూడా ఉంది. ఆసక్తికర అభ్యర్థులు అనే అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఇది మంచి గొప్ప అవకాశం అనేది చెప్పవచ్చు. అలాగే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ అప్డేట్స్ అండ్ మంచి అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.